బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత పదవి రాజీనామా వెనుక రేవంత్ రెడ్డి స్కెచ్ ఉంది అంటూ పలు వార్తలైతే సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. అయితే అసలు మాస్టర్ ప్లాన్ వేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం అనేది ఇప్పుడు సంచలనంగా మారిన వార్త. మొత్తానికైతే కవిత రాజీనామా వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు అని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మైనారిటీల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన భారీ వ్యూహం రచించారు. కాంగ్రెస్ కోసం అజారుద్దీన్ కోసం ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసింది కవిత అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రేవంత్ పదవి కోసం పరువు కోసమే కవిత అంతా ఈ తాపత్రయపడుతుంది అంటూ కూడా పలు ఊహాగానాలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికైతే మైనారిటీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అప్పుడు మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకు అజారుద్దీన్కి మంత్రి పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిన నిజమే. అయితే మరి ఆ సమయంలో మంత్రి పదవి ఇచ్చింది, కానీ మంత్రి పదవి ఉండాలి అంటే ఆయనకి కనీసం ఎమ్మెల్సీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వాలి. కానీ అక్కడ ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతం. కాబట్టి ఎమ్మెల్సీ చేయాలి అంటే ఎమ్మెల్సీ చేయడానికి కూడా కొన్ని పరిణామాల కారణంగా అక్కడ ఆయనకి అనుకూలత లభించలేదు. దీంతో ఇక అజారుద్దీన్కు కేవలం ఆ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే ఒక ఎరగా వేసి ఇచ్చారు అనే వార్తలైతే బాగా ప్రచారమయ్యాయి. సో దీన్ని తుడిచేయాలి, ఈ మరకను తుడిచేయాలి అని కాంగ్రెస్ భావించింది. అదేవిధంగా ఒకవేళ అలాంటిదే ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తుతుంది అని రెండు విధాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా వ్యూహం పన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అజారుద్దీన్ని క్యాబినెట్ నుంచి తొలగించకూడదు అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం కవితను ఆయన అస్త్రంగా వాడుకున్నారు. ఇక ఆమె శాసన మండలిలో భావోద్వేగానికి గురైంది అందరూ చూశారు. సో రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయితే అక్కడ అజారుద్దీన్కి అవకాశం ఇవ్వాలి అని, అక్కడ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కొనసాగుతుంది. కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, కాంగ్రెస్ ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది, మడమ తిప్పదు అనే నైజంతో ఉంటుంది అనే విధంగా ముందుకు వెళ్ళాలి. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ఒకవేళ ఈ ఎమ్మెల్యేల విషయంలో కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడైనా సరే ఏ విధంగానూ కాంగ్రెస్కు ఇబ్బందికర పరిణామం ఉండకూడదు అన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చాలా ముందు చూపుతో ఈ ఆలోచన చేశారు అని అయితే బీఆర్ఎస్ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ వర్గాలు కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కోసమే కవిత పదవిని త్యాగం చేశారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆవిడ భావోద్వేగానికి గురవుతూ భావోద్వేగాన్ని ప్రకటిస్తూ భావోద్వేగంతో మాట్లాడిన మాటలు, బరువెక్కిన గుండెతో మాట్లాడిన మాటలు కేవలం ఒక నాటకమే అని, అది మొత్తం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మహానటి గొప్పగా నటించి రేవంత్ని కాపాడింది, అజారుద్దీన్ కోసమే పదవి త్యాగం చేసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే కవిత చేసిన ఈ త్యాగం ఊరికే పోదు అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి చేసిన మాస్టర్ ప్లాన్లో మరి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ప్లాన్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుందా, లేకపోతే మరేమన్నా ఇబ్బందికర ఊహించని పరిణామాలు ఏమన్నా జరుగుతాయా అనేది ఆసక్తికరంగా ఉంది. మరి మొత్తానికైతే ఎమ్మెల్సీ పదవిని కవిత వదులుకున్నారు ప్రస్తుతం. మరి నెక్స్ట్ మంత్రిగా కొనసాగాలి అంటే ఆయన ఎమ్మెల్సీ అవ్వాలి. మరి ఏం చేయబోతున్నారు రేవంత్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రేవంత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఇక కవిత దారి కాంగ్రెస్కి అనేది స్పష్టమవుతుంది.